334 ఓట్ల మెజారిటీతో పవన్ కళ్యాణ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఖమ్మం మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ముందంజలో ఉందనేది మనకు అందుతున్న సమాచారం. ఆదిలాబాద్ లో రెండో రౌండ్ల లెక్కింపు కూడా పూర్తయింది. బీజేపీకి 17,959 ఓట్ల ఆధిక్యం ఉంది. సికింద్రాబాద్ లో 3,320 ఓట్ల ఆధిక్యంలో కిషన్ రెడ్డి కొనసాగుతున్నారు. హైదరాబాద్ లో బీజేపీ అభ్యర్థి మాధవీలతకు 7,000 ఓట్ల లీడ్ వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్. మల్కాజ్గిరిలో 11,000 ఓట్ల ఆధిక్య లీడర్ రాజేంద్ర ఉన్నారు. దాంతో పాటు కరీంనగర్ తొలి రౌండ్కి సంబంధించిన మీరు చూశారు. భువనగిరిలో 4,200 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. మహబూబాద్ లో 4,561 ఓట్ల ఆధిక్యం అక్కడ కొనసాగుతున్నట్టుగా తెలుస్తోంది అభ్యర్థులకు సంబంధించి. ఖమ్మం మొదటి 259 ఓట్ల లీడ్ ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒక్కసారి మా ప్రతినిధి కృష్ణమోహన్ దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేద్దాం. ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, ఎందుకంటే కాంగ్రెస్ సంబంధించి ఒక లీడ్ కొనసాగుతుంది. ఒకసారి ఆ లీడ్ ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, కాంగ్రెస్ కి సంబంధించి ఆ ఒక్క స్థానం లీడ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ మడకసిర అనుకుంటా, am I right? మడకసిరిలో మొదటి రౌండ్కి వచ్చేసరికి కొంత లీడింగ్ అయితే కనబడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడే ఒక బ్రేకింగ్ అందుతోంది. ఒకటి నగిరిలో మంత్రి రోజా 952 ఓట్లతో వెనుకంజలో ఉన్న పరిస్థితి అయితే 2 ఓట్లతో. అలాగే సర్వేపల్లిలో మంత్రి కాకాని గోవర్ధన్